హాయ్ అండి. ఈరోజు సాదా బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను. ఆది బ్లౌజ్ ఇదండి. కింద చూడండి వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ ఇట్లాగా డిజైన్ వచ్చిందనమాట. మొత్తం ఒకే టైప్లో ఇట్లాగా ఆపోజిట్ సైడు అటు పెట్టుకొని ఇట్లాగ ఫస్ట్ ఒక లైను సమానంగా ఉండడానికి కట్ చేసేయడమే. అది తర్వాత నడుము పట్టీ కోసం 1/2 ఇంచు మనం ఒక లైన్ డ్రా చేసేసుకొని తర్వాత ఆది బ్లౌజ్ నడుము కొలుచుకోవాలండి. మనం ప్రతి బ్లౌజు కూడా నడుము లూజును బట్టే మనం చెస్ట్ లూజ్ అనేది వస్తుంది, నెక్ అనేది వస్తుందండి. అందుకని మనకి నడుము లూజ్ మొత్తం 37 వచ్చింది. చూడండి ఇక్కడ మీరు 30 కన్నా తక్కువ 30 దాకా ఉన్న బ్లౌజులన్నీ చిన్న సైజు బ్లౌజులండి. 31 నుంచి ఉన్న బ్లౌజులన్నీ పెద్ద సైజు బ్లౌజులు అనమాట. చిన్న సైజు బ్లౌజులకి మనం నెక్ 2 పెట్టుకుంటాము. పెద్ద సైజు బ్లౌజులకి 31, 32 ఉన్న వాళ్ళకి అంటే మొత్తం 2.5 పెట్టుకుంటామండి. కానీ ఎక్కువ డీప్ వేసుకోమన్న వాళ్ళకి 2.5 పెట్టుకుంటాము. 31, 32 వాళ్ళకి ఇట్లాగా నడుము దగ్గర ఇట్లాగా పట్టుకొని బ్లౌజ్ పొడవు ఖర్చు చూడండి. బ్లౌజ్ పొడవు ఖర్చు పెట్టేసుకోండి. అది బ్లౌజ్ తీసేసుకొని ఇటు పొడవు ఎంత ఉందో చూసుకొని ఇప్పుడు అటువైపు కూడా పెట్టేసి ఒక లైన్ అనేది డ్రా చేసి కలిపేసేయండి ఆ రెండు. తర్వాత నెక్ ఇప్పుడు మనకి 37 సైజు బ్లౌజ్ కాబట్టి నేను 2.5 పెడుతున్నాను దీనికి. నెక్ అనేది చూడండి 37ని 4 భాగాలు చేసుకుంటే మనకి ఎంత వచ్చింది? 9.5. 1 ఇంచ్ కలుపుకోవాలి. 1 ఇంచ్ టక్స్ల కోసము 1.5 ఇంచ్ ఖర్చు పెట్టానండి. చూడండి టక్స్లు మధ్యలో టక్స్లు వేస్తాం కదా, మొత్తం కలిపి 10.5 పెట్టాను అక్కడ కింద వైపు. ఇక్కడ నెక్ వచ్చేసి పైన వైపు 2.5 పెట్టేసుకొని షోల్డర్ వచ్చేసి చూడండి 2.5 పెట్టాను. షోల్డర్ వచ్చేసి 3 పెట్టేసి చంకదింపు 6 పెట్టేసుకోండి పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి. ఇక్కడ ఏదైనా మనం నడుము సైజుని బట్టి పెడతామండి. చూడండి చిన్న సైజు బ్లౌజులు కనుక్కోండి 5.5 పెడతాము చంకదింపు. ఇక్కడ నడుము చూడండి 10.5 పెట్టాం కదా, 1 ఇంచ్ కలుపుకొని ఇక్కడ చెస్ట్ అనేది పెట్టుకోవాలి. ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి 1 ఇంచ్ పైన చెస్ట్ ఎక్స్ట్రా పెట్టుకుంటే చెస్ట్ లూజ్ అనేది మనకి కరెక్ట్గా వస్తుందన్నమాట. తర్వాత చూడండి నడుము ఎంత ఉందో పెట్టేసుకొని నెక్ కింద కూడా 2.5 పెట్టేసుకొని ఇలాగా లైన్ బాక్స్ డ్రా చేసుకొని తర్వాత ఇవి మొత్తం కూడా కలిపేసుకోండి. చూడండి నడుము 10.5 అండి. 1.5 పెట్టి నడుము టక్సులతో కలిపి 10.5కి ఒకటి కలిపి 11.5 చెస్ట్ పెట్టేసి ఖర్చు విడిగా పెట్టేసాము. ఇక్కడ చంక రౌండ్ అనేది 1.5 పెట్టేసుకొని పైన షోల్డర్ మీద నుండి 1 ఇంచ్ దగ్గర నుంచి ఇట్లాగా నీట్గా అనేది డ్రాయింగ్ వేసేసుకోవాలి. మీ దగ్గర రౌండ్ స్కేల్ ఉంటే యూజ్ చేయొచ్చు. నాకు ఇలాగే అంటే మేము నేర్చుకునేటప్పుడు అవేం లేవు, నాకు ఇలాగే అలవాటు అయిపోయిందండి. అవి ఉన్నా కానీ టైం వేస్ట్ అనిపిస్తుంది, ఇంకా నేను తీసుకోలేదు. తర్వాత చూడండి ఇలాగా కట్ చేసుకోండి. నెక్, షోల్డరు, చంక మొత్తం కట్ చేసుకోవడమే. చూడండి ఇలాగా. ఏమన్నా అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అండి. 1 సైడ్ మనం బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా, ఇంకొక సైడ్ ఉంటుంది కదా, అది ఇట్లాగా 4 మడతలు వేసుకొని మనం హ్యాండ్ అనేది కట్ చేసుకోవాలి. చూడండి ఫస్ట్ లైన్ స్ట్రైట్ లైన్ ఒకటి గీసేసుకున్నాము. సమానంగా ఉండడానికి మొత్తము 4 పొరలు వస్తాయి కదండి, 4 పొరలు కూడా ఇట్లా సమానంగా ఉండడానికి కట్ చేస్తాం అన్నమాట. తర్వాత 1/2 ఇంచు లోపల మడత బ్లౌజ్ కాబట్టి లోపల వైపుకి మడచండి. ఇది మనం మామూలు పెట్టేసాను. తర్వాత వైపు మడుస్తాం కదా, హ్యాండ్ కోసం 1/2 ఇంచు తిప్పుకొని హ్యాండ్ లూజ్ ఖర్చు అనేది పెట్టుకున్నాము. సేమ్ హ్యాండ్ అనేది దాని మీద పడవాలసలు ఖర్చు పెట్టుకున్నాము. లూజ్ దగ్గర పట్టేసుకొని ఇట్లాగ పొడవు కూడా కొంచెం కింద వైపు లాగేసి పొడవు ఇట్లాగా అసలు ఖర్చు అనేది పెట్టేసుకోండి. తర్వాత
చూడండి ఇక్కడ చంక దగ్గర స్ట్రైట్ గా ఇటువైపు కూడా ఇక్కడ పట్టుకొని బిర్రగా లాగి స్ట్రైట్ గా లాగేసి అక్కడ ఫస్ట్ కుట్టు దగ్గరికి చంక లూజ్ అనేది పెట్టుకున్నాము. ఇటు ఎంత చూడండి డౌన్ వచ్చేసి 3 అంగుళాల దగ్గర డౌన్ చేసాం అనేది పెట్టేసి మనం ఎక్కడైతే డాట్ ఇటువైపు పొడవు ఎంత ఉందో మొత్తం మనం చంక లూజ్ స్ట్రైట్ గా పెట్టేసి 3 అంగుళాలు డౌన్ చేయాలన్నమాట. క్రాస్ అనేది గీసుకున్న తర్వాత ఇట్లాగా డౌన్ చేసి అసలు ఖర్చు చేసుకొని ఇంచు లోపల 1 ఇంచ్ దగ్గరలో పెట్టేసి మధ్యలోకి ఇట్లాగా చంక క్రాస్ హాఫ్ ఇంచ్ గీసుకొని ఇట్లా షోల్డర్ మీద నుండి 1 ఇంచ్ అనేది గీసేసుకోవాలి. తర్వాత ఇక్కడ నుండి మధ్యలో పెట్టేసుకొని క్రాస్ గీసేసుకోవాలి. ఇది మనం హ్యాండ్ మొత్తం కట్ చేసుకున్న తర్వాతే ఓపెన్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. చూడండి షోల్డర్ మీద ఖర్చుకి ఒక ఘాట్ పెట్టేసుకొని ఇట్లాగ క్రాస్ కూడా కట్ చేసి క్రాస్ కట్ చేసిన వైపు కట్ చేసిన దగ్గరే మనం ఒక ఘాట్ అనేది పెట్టేసుకోవాలి. అది ఫ్రంట్ వైపు అని మనకు గుర్తుంటుంది అనమాట. ఘాట్ పెట్టుకుంటే ఘాట్ ఉన్నది ఫ్రంట్ వైపు సైడు కుట్టుకోవాలన్నమాట. తర్వాత ఫ్రంట్ పార్ట్ అండి మనం హ్యాండ్స్ కట్ చేసిన వైపు చూడండి అంచులు ఉంటాయి కదా, అంచుల వైపు ఇట్లాగా క్రాస్గా వేయాలన్నమాట. పైన షోల్డర్స్ కలవాలి. చూడండి ఇలాగా సేమ్ ఇలా వేసుకోండి. మనకి క్లాత్ అంతా అడ్జస్ట్మెంట్ అవుతుంది బాగా. తర్వాత మొత్తం డ్రాయింగ్ వేసేసుకోవాలి బ్లౌజ్ ఎలా ఉంటే అలాగా. తర్వాత చూడండి ఇక్కడ నుంచి హాఫ్ ఇంచ్ లోపల ఇక్కడ 1 ఇంచ్ పెట్టుకొని మధ్యలోకి హాఫ్ ఇంచ్ పెట్టుకొని ఇట్లాగా క్రాస్గా మనము చంక క్రాస్ అనేది తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కాబట్టి. ఇప్పుడు ఉక్సులు పట్టీ తీసుకొని ఉక్సులు పట్టీకి ఖర్చులతో సహా నెక్ ఎంత ఉందో కొలవండి. ఉక్సులు పట్టీ మాత్రమే తీసుకోండి. 9 ఉందండి. 9కి 2 ఇంచులు కలుపుకోవాలని తీసేయాలి. తీసేసిన తర్వాత 6 వచ్చిద్దండి మనకి. 6.5 పెట్టాను నేను. చూడండి 2 ఇంచీలు ఎంతైతే ఉందో దానికి 2 ఇంచులు తగ్గించుకొని పెట్టేసుకోండి. కొంచెం వాళ్ళు ఎక్కువ పెట్టమంటే ఒక హాఫ్ ఇంచ్ కిందకి అట్లాగా పెట్టాలన్నమాట. ఇక్కడ చూడండి ఉక్సులు పట్టీ ఎంత ఉందో మొత్తం షేప్ బెల్ట్ దాకా కింద దాకా కాకుండా షేప్ బెల్ట్ జాయింట్ దాకా చూసుకొని పెట్టేసుకొని అటు నుండి 2.5 పెట్టేసుకొని ఆ 2.5 మీద మనం షేప్ పొడవు అనేది చూసుకోవాలి కిందకి ఖర్చుతో సహా. చూడండి ఇక్కడ షేప్ ఎంత ఉందో చూసుకొని మనం అక్కడ వేసుకోవాలన్నమాట. ఇక్కడ పెట్టేసి మనం షేప్ లూజ్ అనేది 2.5 పెట్టానండి. తర్వాత ఇట్లాగా జాయిన్ చేసేసుకొని ఇటువైపు కూడా 2.5 పెట్టేసుకొని ఇట్లాగ మొత్తం క్రాస్గా గీసేసుకోవాలి. అంతేనండి ఫ్రంట్ పార్ట్. అర్థమైందని అనుకుంటున్నాను. కాకపోతే ఏదన్నా డౌట్స్ ఉంటే అడగండి. చూడండి ఇట్లాగా రౌండ్గా కట్ చేసేసుకోవాలి. చూడండి ఇదే కటింగ్ పెట్టేసేయండి మీరు పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్ అన్నమాట. చూడండి ఇట్లాగా మొత్తం కట్ చేసుకోవడమే. ఇక్కడ మనం ఇప్పుడు ఘాట్లు పెట్టుకుందాము. ఘాట్లు పెట్టుకుంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట. చూడండి ఇక్కడ ఈ ముక్క వచ్చింది కదా, వీటిని హ్యాండ్స్కి మనకి అతుకులు పడతాయి కదా చివరి వైపు, వాటికి వాడుకోవాలన్నమాట. ఇవి ముక్కలు వేటికైనా ఏ బ్లౌజ్కైనా సరే అట్లాగే వాడితే మనకి ఈజీగా ఉంటుంది. చూడండి ఇక్కడ టక్స్ల దగ్గర టక్స్లు పెట్టేసుకుంటే తర్వాత మనం కొలుచుకునే పని ఉండదు అనమాట. పెద్ద టక్స్ దగ్గర ఘాట్లు పెట్టేసుకుంటే తర్వాత ఇటు చూడండి ఓపెన్ సైడ్ కాకుండా క్లోజ్ సైడ్ క్లాత్ మిగులుతుంది మనకి. అటు సైడ్ అనేది చూడండి ఇక్కడ 3 పావు తక్కువ 4 దగ్గర ఇక్కడ నడుము చూసుకోండి. మనకి బ్యాక్ పార్ట్ ఎంత వచ్చిందో లూజు అంత పెట్టుకుంటే పొడవు మనకి షేప్ పట్టి అనేది సరిపోతుంది. చూడండి ఇక్కడ 3 మధ్యలో 2.5 పైన 3 పెట్టేసుకొని ఇట్లాగా క్రాస్గా కట్ చేసేసుకోండి. షేప్ బెల్ట్ అనేది రెడీ అయిపోతుంది. నా ఫ్రంట్ పార్ట్ ఈ కొలతలు పెడితే సేమ్ ఈ షేప్ బట్ అనేది సరిపోతుందండి. మీరు ఫ్రంట్ పార్ట్ వేరేలాగా పెట్టారంటే మాత్రం సరిపోదు. సేమ్ నేను చెప్పిన దానిలాగే పెట్టాలన్నమాట. తర్వాత నడుము పట్టీ కోసం ఇట్లాగా కొంచెం క్లాత్ 1.5 ఇంచ్ ఉంటే సరిపోతుందండి. తర్వాత ఎక్స్ట్రా షేప్ బెల్ట్ కోసం ఇంకొకటి కట్ చేసుకొని క్లాత్. తర్వాత మనం మెడ పీస్ కోసం మెడకి తిప్పి మెడ పీస్ వేస్తాం కదా, ఇది మామూలు బ్లౌజ్ కాబట్టి దానికోసం క్రాస్గా ఇట్లాగా క్లాత్ అనేది తీసుకోవాలన్నమాట. ఒక 1.5 వరకు ఉండేలాగా చూసుకొని తర్వాత వీటిని ఇట్లాగా జాయింట్ చేసుకొని క్రాస్గా మనం పైపింగ్కి ఎలాగైతే జాయింట్ చేస్తామో సేమ్ అలా జాయింట్ చేసుకొని వేసుకోవాలి. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు కూడా. మరెన్నో వీడియోస్తో మళ్ళీ కలుద్దాము ఇంకొక వీడియోతో.
మీకు ఏదన్నా వీడియో కావాల్సి ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.